తెలుగుని ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు పాల్ మాస్టర్ గారు, ఫేమస్ కొరియోగ్రాఫర్. దాదాపు 30 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో తన కెరీర్ని అయితే లీడ్ చేస్తూ వస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు జానీ మాస్టర్ ఎదుర్కొంటున్న ఆరోపణలు మనం చూస్తున్నాము. జానీ మాస్టర్ గారి గురువు గారు పాల్ గారు, ఆయన శిష్యుడి గురించి మనం పాల్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. మార్నింగ్ నుంచి చూస్తున్నాము, జానీ మాస్టర్ పైన ఒక ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి సార్. మీరు విన్నారా? ఏంటి పరిస్థితి? ఆయన ఒక అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ అయింది సార్. దీనిపైన మీరేమంటారు? అసలు జానీ మాస్టర్ ఎలాంటి వ్యక్తి? సార్, జానీ మాస్టర్ ఒక వైట్ పేపర్ సార్, చాలా క్లారిటీ పర్సన్. ఓకే. ఒక ఇండస్ట్రీకి ఒక పాన్ ఇండియా మాస్టర్, గొప్ప వ్యక్తి. అతని మీద కావాలనే తీసుకొస్తున్నారు సార్. ఇది ఫ్యాక్ట్. ఇది ఎందుకంటే అతను తప్పు చేసేవాడు కాదు, చాలా క్లారిటీ పర్సన్. ఓకే. ఎందుకంటే సార్, నాకు ఆయనకున్న సంబంధం, నేను 93 సార్ హైదరాబాదు. ఓకే. అప్పటి నుంచి నాకు నా స్టూడెంట్ అబ్బాయి, నా దగ్గర డాన్సర్గా పనిచేసిన వ్యక్తి జానీ కానీ శేఖర్ కానీ వీళ్ళందరూ చాలా క్లారిటీ పర్సన్. కానీ అలాంటి వ్యక్తికి ఇది జరగడం నాకైతే మింగుడు పడడం లేదు సార్. నాకు ఇష్టం కూడా లేదు. క్షమించండి. మా యూనియన్ కావాలని కిల్ చేస్తున్నారు సార్. మా స్థాయి పెరిగింది, మమ్మల్ని తొక్కాలని చేస్తున్నారు సార్. మా వాళ్ళే కొంతమంది. మీ వాళ్ళే? మా వాళ్ళే సార్, మా వాళ్ళే. ఎఫ్ఐఆర్ కాపీలో తను స్వహస్తాలతో రాసిచ్చిందనమాట కేసు పెట్టిన లేడీ. ఓకే ఓకే. ఏమనంటే తను క్యారవాన్లో నన్ను బలవంతం చేయబోయాడు, లేకపోతే అవుట్డోర్ షూట్లకు వెళ్ళినప్పుడు కానీ ముంబై అట్లా అవుట్డోర్ షూట్లకు వెళ్ళినప్పుడు నన్ను హోటల్ రూమ్లో హెరాస్ చేశాడు. మణికొండలో నేను ఉంటున్న ఫ్లాట్కి వచ్చి డోర్ తీయమని నా బండి పాడు చేసి నన్ను బలవంతం చేయబోయాడు. ఇవి ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. క్షమించాలి. అంటే నేను లాని నమ్మతాన్ని గౌరవిస్తాను, కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను. ఆ వ్యక్తి అనే వ్యక్తి ఆ అమ్మాయికి డ్యాన్స్ మాస్టర్ కార్డు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాడు. అంటే అమ్మాయి నిజంగా అంత పెద్ద పెద్ద డాన్సర్ ఏం కాదు నా దృష్టిలో, నథింగ్ ఆ అమ్మాయి విషయం. ఆమె పెద్ద విషయం ఏం కాదు. కానీ ఒక ఈ మధ్య ఏదో యూట్యూబ్లో సాంగ్ చేసింది సార్, చూశాను, బాగా చేసింది. ఆ అమ్మాయికి డాన్స్ మాస్టర్ కార్డు ఇద్దాం. ఆ అమ్మాయి ఆల్రెడీ ముంబై కార్డు అంట, ఇక్కడ కూడా ముంబై కార్డు అమ్మాయి, ఇక్కడ కూడా ముంబై కార్డు. మరి ఆ అమ్మాయి గురించి ఎంత ముంబై కార్డు అంటే ముంబై కార్డు ఇద్దామన్నారా, లేకపోతే ముంబైలో కార్డు ఇచ్చారంట సార్? అది నాకు క్లారిటీ తెలీదు. ముంబై కార్డు ఇచ్చారంట అమ్మాయికి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మన యూనియన్, మన తెలుగు యూనియన్ కార్డు ఇవ్వాలని జానీ మాస్టర్ పాపం అడిగాడు, రిక్వెస్ట్ చేశాడు తను కార్డు ఇద్దామని. నిజంగా ఆ విషయంలో మాస్టర్లు అందరూ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. నేను ఒక మాట చెప్పా, ఒక డాన్సరు గొప్పోళ్ళు అయినప్పుడు వాళ్ళని మనం డెవలప్ చేయాలి, వాళ్ళని ఎదిగించాలా. అది ఈరోజు ఆ పాల్ మాస్టర్ ఈ స్థలంలో ఉన్నానంటే నాకు నా గురువులు ఇచ్చారు కాబట్టి, అదేవిధంగా జానీ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ నేను చెప్పా కార్డు ఇవ్వండి, కానీ అమ్మాయి రేంజ్ తెలుసుకోండి, అంటే ఏం మాత్రం చేయగలుగుతుందా లేదా. రేపు మీరు మాకు సాంగ్ ఇస్తారు సార్ ఒక డైరెక్టర్గా, రేపు మీకు ఏమైనా అన్యాయం జరిగితే మా వల్ల ఎంతో రిస్క్ అండి. అట్టు చెప్పాను. కానీ నిజంగా ఈ అమ్మాయి అటు చేస్తాను తెలియదు. ఈ అమ్మాయి చేయదు. ఈ అమ్మాయి మంచి పిల్లే నా దృష్టిలో. ఈ అమ్మాయి క్లారిటీ చెప్తున్నా. జానీ దాన్ని మించినోడు మంచోడు, మధ్యలో సంథింగ్ రాంగ్ సార్. ఇది ఆ అమ్మాయి ఎప్పటి నుంచి తెలుసు అంటే మీకు? తను ఇప్పుడు ఎలిగేషన్ చేస్తున్న అమ్మాయి సార్. అసలు ఈ అమ్మాయి నాకు తెలుసు సార్, పేరు తెలుసు కానీ నాకు తెలుసు సార్. నా దగ్గర పని చేయలేదు, నా దగ్గర అమ్మాయి తెలియదు. కానీ ఈ అమ్మాయి గురించి అంత అంటే ఆ రోజు డిస్కషన్ అంటే మాస్టర్ కార్డు ఇవ్వాలని, అప్పుడు నేనేం చెప్పానంటే కార్డు ఇద్దాం, అమ్మాయికి టాలెంట్ ఉంటే ఇద్దాం, టాలెంట్ కంపల్సరీ ఇచ్చేద్దాం అని చెప్పాను. కానీ ఈరోజు అలాంటి అమ్మాయి అటు చేసిందంటే అమ్మాయి చేయలేదు సార్, సంథింగ్ రాంగ్ సార్. జానీ మీద వాంటెడ్, ఇది ప్లానింగ్ సార్. ప్లానింగ్ అటాక్ జరుగుతుందంట. అటాక్ సార్. జానీ వాడు మంచోడు సార్. జానీ మాస్టర్ గారు అనే వ్యక్తి నా బిడ్డ, నా కూడా చాలా మంచోడు. వాడి క్లారిటీ ఉంది, వాడికి నిజాయితీ ఉంది. వాడికి ఇంకొక విషయం బయటకు వస్తుంది సార్. ఇప్పుడు ప్రధానమైనటువంటి ఎలిగేషన్ అనమాట, నన్ను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టారు, మతం మార్చుకోమని బలవంత పెట్టారు. జానీ ప్లస్ జానీ వైఫ్ ఇద్దరు కూడా మతం మార్చుకోమని ఎలిగేషన్ పెట్టారు నా పైన అని చెప్పేసి, లవ్ జిహాదీ అని చెప్పేసి ఒక వర్డ్ ఒకటి తెర మీద తీసుకొచ్చారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఆ అమ్మాయి హిందూ అట. మన హిందూ అనేది మహాభారతం, పాదాపి వందనం. మన ఇండియన్స్కి అందరికీ వాస్తవం చెప్పాలంటే ఇది ఒక క్లారిటీ కాదండి నా దృష్టిలో. నాకున్న అనుభవం, నాకున్న చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే పాపం అలాంటి వ్యక్తి కాదు, వాడు క్లారిటీ మనిషి. జానీ అనేవాడు క్లారిటీ సార్. పెద్ద పెద్ద హీరోయిన్సే ఏం చేస్తారో తెలియదు సార్. వాడికేం తక్కువ లేదు సార్, వాడికి ఉంది, విషయం ఉంది, వాళ్ళు పవర్ ఉంది,
వాడు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాడు, వాడు పని చేస్తున్నాడు తోపు, ఉమ్, కానీ వాడు ఆ తప్పు చేయడు, అంత మిస్బిహేవ్ అయితే చేయడు సార్ ఆ బిడ్డ. అంటే నాకున్న నమ్మకం, క్షమించాలి మీ మీడియా త్రూ చెప్పుకుంటున్నాను. అదేలేండి. అది సార్. ఇంకొకటి దాంట్లో వచ్చిన ఏంటంటే జానీ మాస్టర్తో పాటు జానీ మాస్టర్ గారు వైఫ్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఇబ్బంది పెట్టింది ఆ అమ్మాయి అని చెప్పేసి ఎఫ్ఐఆర్లో రాసుకొచ్చారు. ఇది నేను చెప్తా సార్. ఆ అమ్మాయి, ఆ తల్లి ఏంటంటే ఆ బిడ్డ నా దగ్గర కూడా డాన్సర్గా పనిచేసిన బిడ్డ, ఆ తల్లి కూడా ఓకే ఈ మధ్య కాలం ఏంటంటే వాళ్ళ భర్తను అటాక్ చేస్తున్నారు వీళ్ళు. అప్పుడు ఈ అమ్మాయి మెసేజ్ పెడుతుంది, వాయిస్ మెసేజ్ మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు సార్ యాజ్ ఏ అమ్మాయి ఒక డాన్సరు, ఒక అసిస్టెంటు, ఒక మాస్టరు, అన్ని అర్హతలు ఉంది అమ్మకి. నాటే జానీ మాస్టర్ భార్య కాదు, భార్య పక్కన పెడతాం, అమ్మాయి కంటే హోదా ఉంది కదా. స్వతహాగా జానీ మాస్టర్ వైఫ్ తను కూడా డాన్సరు, అసిస్టెంటు, ఇప్పుడు మాస్టరు. ఇప్పుడు వాళ్ళ భర్తను అటాక్ చేస్తే అమ్మాయి సమాధానం చెప్తా, అదే డిఫైన్ చేస్తూ తను అది సార్. అక్కడ ఎవరికి నచ్చలేదు సార్. ఈ మెయిన్ స్కెచ్ ఆ అమ్మాయి చెప్పడంలో ఎవరికి నచ్చలా. ఓకే సార్, ఎవరైనా నా తల్లి, నా చెల్లైనా, నన్ను కాపాడబోతున్న నా భార్య గారు ఇంకేసి సార్ నా లైఫ్లో, మా అమ్మాయిని, నా భార్యను, అది జరిగింది సార్. అక్కడ నుంచి ఇది మూల కథ సార్. ఇది జరుగుతుంది కాబట్టి ఇద్దరిని పేర్లు పెట్టేశారంటారు మీరు. అంతే సార్, నాకు తెలుసు సార్, నేను అదే అనుకుంటున్నాను సార్. నాకు తెలుసు. ఎందుకంటే ఆ అమ్మాయి ఏంటంటే ప్రతి ఈ మధ్య మా యూనియన్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా తను డిఫెండ్ చేస్తుంది. ఎందుకంటే జానీ బిజీగా ఉంటున్నాడు, అవును, వాడు పాప వర్క్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అటాక్ చేసినప్పుడు అంటే ఆ అమ్మాయి ఒక మాట ఉంది, నాకు బాగా నచ్చింది. నేను జానీ మాస్టర్ భారీగా మాట్లాడలేదు, యాజ్ ఓ డాన్సర్గా, ఒక అసిస్టెంట్కి, ఒక మాస్టర్. ఇప్పుడు అమ్మాయికి మాస్టర్ కార్డు కూడా ఇచ్చేసాము, మరి మాట్లాడాలి కదా సార్. అవును, ఇది సార్ జరిగింది. సో వీటి వెనక భారీ కుట్ర ఉంది అనుకుంటున్నారు. భయంకరంగా. మా యూనియన్కి దయచేసి మీ మీడియా త్రూ నేను చెప్తున్నాను, మీడియా ప్రేక్షకులకి, జానీ అనేవాడు చాలా మంచోడు సార్. వాడు చాలా గొప్పోడు, మంచోడు. వాడిని ఇబ్బంది పెట్టకూడదు. కావాలని వాంటెడ్ జరుగుతుంది, ఇది పెద్ద ప్లానింగ్ సార్. ఇది నెక్స్ట్ టైం మీడియాలో మళ్ళీ కూర్చుంటాను, ఎందుకంటే అతను ఇబ్బంది పెడుతున్నారు సార్. వాంటెడ్ టార్గెట్ ఇది. ఎందుకు జరుగుతుంది అనుకుంటారు? ఇప్పుడు మనకి తెలుగు పాట అనేది ప్రపంచ స్థాయికి వెళ్ళింది. ఆస్కార్ స్టేజ్ మీద తెలుగు పాట, తెలుగు డ్యాన్సు పర్ఫామ్ అయ్యి, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎందుకు చేతులారా నాశనం చేసుకుంటున్నారు అని నాటు పాట ఉంది. అవును సార్, ఆస్కార్ దాకా వెళ్ళింది కదా. లవ్ యూ. ఇక్కడ కూడా నాటు గురించి, పాట గురించి ఒక మాట చెప్పాలి. చెప్పాలా? యాక్చువల్గా మన తెలుగు బిడ్డే, మన మనిషే, కానీ తమిళనాడు ఆ వ్యక్తి, అతను మన దగ్గర ఉండి, మన దగ్గర డెవలప్ అయ్యి, మా అందరి దగ్గర ఎదిగిన వ్యక్తి మాస్టర్ గారు. ఆయన మన తెలుగుడు కాదు, కానీ తెలుగుడే, కానీ మెడ్రాస్ వ్యక్తి, మెడ్రాస్ కార్డు. ఓకే, ప్రేమ రక్షిత్. యా, లవ్ యూ ప్రేమ రక్షిత్, లవ్ యూరా దిల్సే. ప్రేమ రక్షిత్ మాస్టర్ గారు, అతను మన దగ్గర ఉన్నాడు సార్, మన దగ్గర ఎదిగాడు సార్, టాప్ మాస్టర్ అయ్యాడు. నేనేమంటే అదే నేను చెప్పేది, ఇప్పుడు మనంతా ఒకటే కదా సార్. అవును, ఈ ఏం సార్ ఈ ఫీలింగ్స్ ఏంటి సార్? ప్రాంతీయ ఫీలింగ్స్ బీభత్సం సార్, బీభత్సం. యా, అది మాత్రం నేను భాషా ఫీలింగు, ప్రాంతీయ ఫీలింగు. ఇప్పుడు తమిళ్ మందే, కన్నడ మందే, ఒరిస్సా మందే, బెంగాల్ మందే, అఖండ భారతదేశం మందే. మన దేశాన్ని వదులుకొని నేను యాక్చువల్గా ఆస్ట్రేలియా షూటింగ్ వెళ్ళాను సార్. అందరికీ రిటర్న్ రావడానికి వచ్చింది, నాకు వారం రోజులు లాక్ అయింది నా ఒక్కడికి రిటర్న్ వీసా. యా, వారం రోజులు నాకు ఫుడ్కి, డబ్బులకి, ఎంజాయ్మెంట్కి మొత్తం డబ్బు ఇచ్చారు, కానీ నేను ఉండలేకపోయా సార్. ఎప్పుడు నా దేశంకి వెళ్ళిపోదామా, నా ఇండియాకి, అలాంటిది మన దేశం సార్. అలాంటి ప్రాంతాలు ఏంటి సార్, ప్రాంతాలు ఏంటి సార్, దయచేసి తీసుకురావద్దు సార్. మీడియా త్రూ చెప్తున్నాను, ఇది మన దేశం సార్, మన ప్రపంచం సార్. ప్రపంచం మందన్నప్పుడు ఈ ప్రాంతాలు ఏంటి సార్. నిజంగా నేను ఈరోజు చాలా ఫిక్స్ అయ్యి వచ్చాను. అంటే మీ త్రూ మీ మీడియా అంటే మాకు చాలా గౌరవం, చాలా ఇష్టం. చెప్పండి సార్. క్షమించాలి. జానీ అనే వ్యక్తి వాడు క్లారిటీ పర్సన్ సార్, వాడు మంచివాడు సార్. జానీ మాస్టరు జనసేనలో క్రియాశీలకంగా ఉన్నారు. యా, మన ఎలక్షన్స్ ముందు కూడా విపరీతంగా ఆయన ప్రచారం చేశారు, జనసేన కోసం జనంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జనసేన నుంచి ఆయన్ని పక్కన పెట్టారు. పార్టీ కార్యక్రమాలకి మీరు దూరంగా ఉండాలని అని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చారు జానీ మాస్టర్కి సార్. దాన్ని ఎలా చూస్తారు మీరు? మళ్ళా నేను ఐ లవ్ యూ మెగాస్టార్ ఫ్యామిలీకి నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా గౌరవిస్తా. నాట్ ఏ హీరో కాదు, ఇక్కడి నుంచి గౌరవిస్తా పవన్ కళ్యాణ్. దిల్సే అలాంటి వ్యక్తి ఈ నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళ నుంచి
చాలా తప్పు. ఎందుకంటే కలుముషం లేకుండా మీ దగ్గర పనిచేసిన వ్యక్తి జానీ అనే వ్యక్తి, కుటుంబాన్ని వదులుకొని షూటింగ్ వదులుకొని, అంటే ఎన్ని నెలలు మీ పార్టీకి పనిచేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని వాళ్ళు వదులుకోరు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కడ ప్రేమ కానీ హీరోగా నేను ఆయన నాకు గౌరవే, కానీ నేను ఎక్కడ చూసుకుంటా. పవన్ కళ్యాణ్ గారు దయచేసి చెప్తున్నాను, మీరు జానీని కాపాడే శక్తి దేవుడు మీకు ఇచ్చాడు, మీరు కాపాడుకోవాలి, మీ బాధ్యత. దిల్సే మొహబ్బత్సే. అలా ఎప్పుడు మీకు జానీ పరిచయం? జానీ సార్ నాకు ఇప్పుడు మన పెట్రోల్ బంక్ ఉంది కదా సార్ పక్కన, అంటే చిన్న మాట ఏంటంటే జానీ అనే వ్యక్తి ఒక చిన్న గొడవ అయితే నా పర్సనే మా భార్య గారు సడుగుడు అంటారు మన తెలంగాణ సడుగుడు అంటారు, వాడు కొడితేనే ఆడి గురించి నేను యుద్ధం చేసినోడిని. ఆయన కాపాడిన వ్యక్తి జానీ మాస్టర్ అనే వ్యక్తిని. ప్రతి విషయంలో ఆయన ప్రెసిడెంట్ అవ్వడానికి ముందు వెనక పాల్ మాస్టర్, కానీ ఇప్పుడు మాత్రం ఆడికి మాత్రం అన్యాయం జరుగుతుంది సార్ జానీకి. అది మాత్రం మీరందరూ మీడియా త్రూ చెప్తున్నాను, ఆయన కాపాడండి, వాడిని రక్షించండి, వాడు మంచివాడు సార్. ఎందుకని ఇంత ఈ రకంగా కుట్ర జరుగుతుంది అనుకుంటారు మీకు? ఏం జరుగుతుంది అనుకుంటారు? ఎవరున్నారు ఈర్ష్యపడేవాళ్ళు? ఆ రేంజ్లో ఎవరున్నారు సార్? ఏమవుతుందంటే ఇక్కడ నేను ఇది చెప్పకూడదు, నేను చెప్పను కూడా, కొంచెం నాకు ఇబ్బందే. ఒకటే సార్, మనం ఇండియన్స్ సార్, అది మర్చిపోతున్నాం సార్. ఓహో, మనం ఇండియన్స్ సార్, ఇండియన్స్ మనం, అఖండ భారతదేశం మంది, అవును, అది మర్చిపోతున్నారు సార్. మీరు అర్థం చేసుకోండి. ఓకే, విడగొట్టాలని చూస్తున్నారు అయితే? అంతే సార్, వాస్తవం. యూనియన్ ఎంతమంది ఉన్నారు యూనియన్లో సార్? మొత్తం మేము 600 మంది ఉన్నాం సార్. ఓకే, దాన్ని నమ్ముకున్న కుటుంబాలు మొత్తం 2000-3000 మంది ఉన్నారు సార్. అంటే భార్య బిడ్డలు వాళ్ళ కుటుంబం. మొన్న కూడా పాపం రీసెంట్ ఐ లవ్ యూ, అరే జానీ లవ్ యూ రా దిల్సే రామ్జన్ గారితో మా ట్రస్ట్కి మా ఒక యూనియన్కి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించిన వ్యక్తి సార్ వాడు. హెల్త్ ఇన్సూరెన్స్ యా చాలా స్ట్రాంగ్గా చేయించాడు సార్ పాపం ఆ పిల్లడు. వాడు ఏంటంటే సార్ వాడిని టార్గెట్ వేస్తున్నారు సార్ పాపం. వాడిని టార్గెట్ వేస్తున్నారు. 600 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే నాకు తెలిసి పెద్ద అమౌంట్ అయి ఉంటుంది. నాటి 600 మంది సార్, 600 మంది మేము, ఫ్యామిలీస్ కూడా, మా ఫ్యామిలీస్, మా బిడ్డలు. మీరు అదే ఎంతమంది అంటే ఇంచుమించు 3000 మంది సార్. అదే 3000 మందికి 600 కుటుంబాలు. చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ గారు ఒక దేవుడు మా యూనియన్కి హెల్ప్ చేశాడు సార్. ఓకే, వాస్తవం చెప్పంటే జానీ వల్ల మా యూనియన్ బాగుపడడానికి చాలా అర్హత ఉంది సార్. అంటే ఎందుకంటే ఇతను ఒక పాన్ ఇండియా మాస్టర్ సార్. అవును, వీడి వల్ల, ఇతని వల్ల, మాస్టర్ గారి వల్ల వేవ్ ఉన్నాయి, అది మనం కాపాడుకోవాలా. ఇప్పుడు అతన్ని తొక్కాలని ప్లాన్ చేస్తున్నారు. ఏం చేద్దాం సార్? ఇప్పుడు యాక్చువల్ చెప్పంటే నేను హెల్ప్ అసోసియేషన్ని కలిపెట్టుకోండి, అంటే అందరం బాగుండాలా. మాస్టర్ కంటే ఏమైనా జరిగితే సలీం మాస్టర్ ఉన్నాడు సార్. అవును, ఎండ్ ఆఫ్ ది డే ఏమైంది సార్? సలీం మాస్టర్, అవును, చాలా పెద్ద మాస్టరు, పెద్ద లెజెండ్స్తో పనిచేశారని చెప్పేసి విన్నాను. మహానుభావుడికి సలీం మాస్టర్ అనే వ్యక్తి ఏమనుకోబాకండి, మన ఇండియాలోనే వరల్డ్లోనే తోపు సార్. ఎండ్ ఆఫ్ ది డే చాలా దారుణమైన పరిస్థితి జరిగింది సార్. ఎందుకని అంటే ఒక మాస్టర్ ఏమనుకోబాకండి సార్, నేనున్నా సార్. ఇప్పుడు నేను ఎవరో మీకు తెలియదు, వాసన చెప్పండి, మీడియా కూడా తెలియదు, దయచేసి చెప్పండి. పాల్ మాస్టర్ అనే వ్యక్తి 3600 సాంగ్లు చేశాను సార్. 3600 సాంగ్లు, 5 లాంగ్వేజ్లు సార్. నేను డైరెక్షన్ చేసి డీల్ అనే ఒక మూవీ డైరెక్షన్ చేసి ఒక ఫైట్ మాస్టర్ చేసి ఈరోజు వరల్డ్లోనే తోపు కింగ్ సల్మాన్, బాహుబలి 1, బాహుబలి 2, RRR అతను నేను తయారు చేశాను సార్. మరి నాకు చరిత్ర ఆడింది సార్, నాకు చరిత్ర ఆడింది సార్. ఏం చెప్తారు సార్ మీరు? ఓకే, క్షమించండి, అంటే మామూలుగా ఆడుతున్నా. అంటే ఇక్కడ ఏంది సార్, ఒకటే సార్ జరిగేది, నీతి గలవాడికి స్థానం లేదు సార్. క్షమించండి ఈ మాట అన్నందుకు. నీతి గలవాడికి స్థానం లేదు సార్. ఇప్పుడు ఇంతమందికి నేను పనిచేసా, ఇంతమంది నా దగ్గర డాన్స్లో పనిచేసి, ఇంతమంది స్టూడెంట్స్ ఇంతమంది ఉన్నారు. మరి నేను కోరింది ఏంది? నేను ప్రెసిడెంట్ అవ్వచ్చుగా నా యూనియన్కి. నేను అవ్వాలా? నేను ప్రెసిడెంట్ వద్దని చెప్పాను, నా స్థాయి అది కాదు. నువ్వు నాన్న ఒక జానీ మాస్టర్ని పెట్టి, ఇంకో మాస్టర్ ఇవి నువ్వు ఫస్ట్ ఈయన కూడా అడిగా, మన శేఖర్ మాస్టర్ గారిని అడిగా. శేఖర్ నా బిడ్డ, ఆడు నా కొడుకే. నాకు శేఖర్లో ప్రత్యేకం ఏంటంటే, నాకు రాకేష్ మాస్టర్కు ఉన్న ప్రత్యేకంలో అతను నాకు, అంటే రాకేష్ మాస్టర్ నాకు చెప్పిన వ్యక్తి, ఈయన కాపాడు, నువ్వు చూసుకో, మన ఇద్దరం కలిసి పనిచేస్తాం. మా ఇద్దరం. రాకేష్ మీరా? రాకేష్ నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. రాకేష్ గారు మీరు? చాలా స్నేహం ఉంది, చాలా ఫ్రెండ్షిప్ ఉంది, చాలా జర్నీ ఉంది. రాకేష్ మాస్టర్ కొడుకు కార్డు విషయంలో కూడా నేను కొట్లాడు సార్, వారసత్వం కార్డు ఇవ్వాలని. ఓకే, నేను కొట్లాడిన వ్యక్తిని. టాలెంట్ ఉందా మరి? తనకి ఇంట్రెస్ట్ ఉందా? చించి వదిలేస్తాడు సార్, చించి తోపు.
అది అలాంటి వ్యక్తిని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు కార్డు ఇవ్వకూడదని. ఓకే. అతని టాలెంట్ మామూలుగా సార్, వాడు 6 feet సార్, వాడు అందగాడు సార్, వాడు హీరో అవుతాడు, నాట్ ఏ డాన్సరు, వాడు హీరో నా దృష్టిలో. నేను డైరెక్షన్ చేయబోతున్నాను జనవరిలో, వాడిని వెయిట్ చేస్తున్నాను సార్. లవ్ యూ దిల్సే, మిత్రులు చెప్తున్నా. గుడ్ గుడ్. అలాంటి వ్యక్తి కూడా కార్డు ఇవ్వకూడదని ఆపుతారంటే మనం ఎందుకు సార్ బతికి ఇన్ని సంవత్సరాలు మీకు పని చేసాము, ఇప్పుడు 33 years నుంచి నీకు పని చేస్తుంటే నా కొడుకు రేపు క్యారప్ ఎవరా మీరు, నా కొడుకు అడ్రస్ ఎవరు మీరు? ఓకే. మాకు అంత బాధ వస్తుంది సార్. ఏంటి సార్ బతుకులేండి సార్. యూనియన్ అంటే మెజారిటీ పీపుల్ ఎక్కువ ఉంటారు. యా వాళ్ళు ఓకే సార్, వాళ్ళ మంచోళ్ళే సార్. వాళ్ళు మెజారిటీ అనేది కనుకన్నా నాశనం చేసే వాళ్ళు ఒక 4 సార్, ఒక 10 మంది ఉంటారు సార్. ఓకే. వాళ్ళే అంటాడతారు. మెజారిటీ పీపుల్స్ నాకు మళ్ళీ ఫోన్ చేశారు, పాల్ మాస్టర్ మీరు చెప్పేది కరెక్ట్ అంటున్నారు, దాన్ని తీసుకొస్తున్నారు అంటే సార్ ఇప్పుడు ఎదిరించుకోవాలి సార్, ఎదురు నిలబడాలంటే ఎదిరించాలా. అప్పుడు ఈ 100 మంది కూడా రారు సార్ పాపం, వాళ్ళు భయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, రావాల్సిన ఒకడు వస్తాడు, అది పాల్ మాస్టర్ అంటాడు కావచ్చు, సో ఇంకోటి కావచ్చు. అది సార్ ఈ వేధింపుల కేసు కంటే ముందు 2 నెలల క్రితం ఇంకొక ఆరోపణలు వచ్చినాయి కదా, సతీష్ అనే డాన్సరు ఎక్కువ మిస్యూజ్ చేస్తున్నాడు, జానీ మాస్టరు తప్పుదవ పట్టిస్తున్నాడు, అవకాశాల పంట తొక్కేస్తున్నాడు అని చెప్పేసి అతను ఒక ఆరోపణ చేశారు కదా. సతీష్ అనే వ్యక్తి ఫ్రీక్వెంట్గా ఎందుకు ఇట్లా వస్తున్నాయి అని చెప్పేసి. అదే సార్ నేను చెప్తానంటే, జానీ తెలివిగా ఉంటే ఏంది రావు సార్, వాడు స్ట్రైట్ ఫార్వర్డ్, వాడు రాజకీయం ఉపయోగిస్తే ఏంది రావు సార్. ఫస్ట్ వాడికి రాజకీయం నేర్చుకోరా బాబు అని చెప్పా, నువ్వు ముందు రాజకీయం నేర్చుకో. వాడు రాజకీయ సీదా చెప్పేవాడికి ఎవరు మాట్లాడరు సార్. సరే మంచివాడి మీద రాళ్ళు పడతారు సార్. అయితే ఆడు నా స్టూడెంట్, వాడు కూడా ఎవరు మన సతీష్, స్మార్ట్ సతీష్ అంటారు. వాడు నా బిడ్డ, నా దగ్గర వర్క్ చేశాడు, నేను అతన్ని వర్క్లో తీసుకెళ్ళని తిప్పాను. ఒకటి చెప్తున్నా, అతను కార్డు తీస్తామంటే జానీ మీదే రివర్స్ అయ్యా. మీరా? నేను సార్, నేను మెసేజ్ పెట్టా, జానీ ఎవరు కార్డు తీయకూడదు, వార్నింగ్ పనిష్మెంట్, కార్డు తీసి అర్హత ఎవరికి ఒక కార్డు తీయాలంటే చాలా లెక్క ఉంటుంది అని జానీ మీదే నేను రివర్స్ అయినండి. ఎవరి గురించి? సతీష్ గురించి. యా, స్మార్ట్ సతీష్ అంటారు. కానీ వాడికి నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను, నేను చెప్పా, నాన్న నువ్వు తప్పు చేసావు కదా, వాడు తప్పు ఒప్పుకున్నాడు, నువ్వు వాడికి సారీ చెప్పేసి అయిపోయింది, పనిష్మెంట్ తీసుకుని క్లోజ్ చేసిండి. ఈ పనిష్మెంట్లు ఈ గొడవలు ఎదురా ఎంతకాలం బతుకుతాం? నేను చెప్పిన మాట సార్ ఆ అబ్బాయికి, అంటే మీకు చెప్తాను ఇప్పుడు ఇదంతా ప్రాణాంగం జరగడానికి. ఎందుకు, ఎక్కడ జరిగింది వాళ్ళిద్దరికి? అతను కొంచెం ఫ్యామిలీ పరంగా కొంచెం మనోడు ఫోన్లో ఏదో సంథింగ్ అటాక్ చేశాడు. ఇది వాస్తవం, అది వాడు కూడా ఒప్పుకున్నాడు నా ముందే, గురుగారు నేను క్షమించండి, లూజ్ టంగ్ వాడాడంట. లూజ్ టంగ్ బీభత్సంగా వాడు జానీ అంతే ఫీల్ కదా సార్. ఎవడైనా సార్ ఇవాళ రేపు అది మీకు అర్థం, వాడు రివర్స్ అయిపోయాడు. అందుకు వాడి మీద కోపం ఉంది, కోపంతో పనిచేయాల, పనిష్మెంట్ ఇచ్చాడు. నాటి కోపం మేరే పనిష్మెంట్. ఇప్పుడు ఆ పోస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరిని తిడతాడా? వాడు ఒక ప్రెసిడెంట్, వాడిని గౌరవించాలా. ఒక ప్రెసిడెంట్ గారు నేను ప్రెసిడెంట్ అని గారు అంటానంటే నేను వయసు పరంగా ఆ మాట అనాల్సి వచ్చింది, ఆయన హోదాకి నేను గారు అనాల్సి వచ్చింది. అవును. అంతేగాని నువ్వు అతన్ని అటాక్ చేస్తాను ఫ్యామిలీని బూతులు గీతులు అంటే కరెక్ట్ కాదు కదా. అది అందువల్ల ఇది ప్రాణాంగమైంది సార్. ఓకే. అయినప్పటికీ అతను కార్డు తీస్తాడు, నేను ఒప్పుకోవాలా. కార్డు తీపక పనిష్మెంట్ ఇవ్వండి, అతనికి ఏమైనా చేయండి, కానీ కార్డు తీయకూడదు జానీ. ఇది నా అంబుల్ రిక్వెస్ట్, నేను ప్రేమతో చెప్తానని చెప్పడం జరిగింది. నా తర్వాత శేఖర్ మాస్టర్ గారు మిగతా మాస్టర్లు అందరూ వాయిస్ మెసేజ్ పెట్టారు తీయకూడదని. దానికి కూడా అతను ఆగిపోయి తీలే పాపం. ఎవరు? మన జానీ. ఇప్పుడు ఇక్కడే జరుగుతుంది కథ అంతా, ఈ కథ అంతా ఇక్కడే జరుగుతుంది. ఎవడు ఏం చేస్తాడో ఆ దేవుడు తెలుసు. ఒకటి మాత్రం అవసరం సార్, ఎవరిని కాలం వదలదు సార్. కాలం అనేది గొప్పది, కాల గర్భంలో మనం కలిసిపోవాల్సిన వాళ్ళే. లవ్ యూ సార్. అయితే ఇంకోటి సార్, మనకి ఈ మన అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి ఎన్ని సంవత్సరాలు ఉంది సార్ టర్మ్? సార్ 2 years సార్. 2 years. ఇప్పుడు 1 year అవుతుందా జానీ మాస్టర్? 6 months అవుతుందా? 1 year దాటి 2 నెలలు సార్. ఏం చేశారు ఇప్పటి వరకు జానీ మాస్టర్ మన అసోసియేషన్ కంటే? మీరు ఏం చెప్తారు? హెల్త్ సంబంధించిన భరోసా కల్పించారు. మంచి మాట మీరు అడగడం నాకు చాలా సంతోషం. వాస్తవం చెప్పంటే జానీ ఎక్కినప్పటి నుంచి వాటి టైం ఏందో నాకు తెలియదు, కానీ ఫెస్టివల్స్ పండుగలు వచ్చాయి,
నెక్స్ట్ ఎలక్షన్ విషయంలో వెళ్ళిపోయాడు బిడ్డ పాపం. అది కూడా నాకు కొంచెం ఇబ్బందే. అరే నువ్వు పెట్టినప్పుడు నువ్వు చేయాలరా అని, మీకు బాధ్యత ఇచ్చాను సార్. వాడు ఫెస్టివల్ జరిగినాయి, ఎలక్షన్కి వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళినోడు సక్సెస్తో వచ్చాడు వెనక్కి. అది కూడా మీద మనకు భరోసా ఆయన మీద, మాస్టర్ గారి మీద. అది సార్ జరిగింది. అంటే యాక్చువల్ చెప్పంటే చాలా చేయాలా, మా ల్యాండ్ కూడా ఇరుక్కుంది, మా ల్యాండ్ని రిస్క్లో ఉంది. యాక్చువల్ చెప్పంటే అసోసియేషన్ ల్యాండా? యా యా ఓకే. అది ఎక్కడ? 10 సంవత్సరాల క్రితం 5 కోట్లతో 10 సంవత్సరాల క్రితం చరిత్రది. మా డాన్సర్ కంటూ ఒక కేర్ ఆఫ్ లేదు సార్, డాన్స్ మాస్టర్ లేదు. ఆ ల్యాండ్ కూడా లాక్ అయింది సార్, ల్యాండ్ లాక్ అయింది. అది కూడా చేసే శక్తి జానికి ఉంది. ప్రేమతో మిగతా వాళ్ళు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, అందరు చేస్తారు అక్కడ సార్. ఏంటంటే జస్ట్ ఆ డిస్టెన్స్ అనేది కొంచెం ప్రాబ్లం అయింది సార్ అతని కోసం. అతని విషయం చెప్తున్నా, అంటే జానీ మాస్టర్ గురించి అడిగారు కాబట్టి. ఎందుకంటే నువ్వు ప్రెసిడెంట్ అయిన తర్వాత వాంటెడ్ వర్క్ చేయాలి, అది మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందంటే ఫెస్టివల్స్ వచ్చాయి, క్రిస్మస్, ఇది రంజాన్, ఏం వచ్చాయి. అప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఆగాడు ఆయన. దీని తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి పాపం, ఎలక్షన్ పీరియడ్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాడు. అంటే వెళ్ళినోడు ఎదిగాడు కదా సార్, మనం దాన్ని గౌరవించాలి. నాకు తెలిసినంతవరకు అది దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఓకే. ఎనీవే అతను న్యాయం చేస్తాడు, అతను మంచి నాయకుడు, మంచి లీడర్. న్యాయం చేయనప్పుడు పాల్ మాస్టర్ అనేవాడే రివర్స్ అవుతాడు. మనం ఉన్న 600 మంది మెంబర్లో మాస్టర్ కార్డ్ ఎంతమందికి ఉంది? మాస్టర్స్ అయినా సార్, డాన్సర్స్ మాస్టర్స్ సపరేట్ కదా? 600 మందిలో 140 మంది డాన్స్ మాస్టర్ సార్. మాస్టర్స్ 140 మంది ఉన్నారు. భలే పాయింట్ సార్ ఇది. కానీ వర్క్ చేస్తారు ఒక నలుగురే. 140 మంది మాస్టర్లు ఏమయ్యారు? అసలు ఉన్నారా, వాళ్ళు బతికారా, చనిపోయారా? 146 నంబర్స్ మాస్టర్లు ఉన్నప్పుడు నలుగురు మాస్టర్లు పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఓపెన్ చెప్పేస్తున్నా, జానీ, శేఖరు, గణేష్, సోన్స్ యాను నా స్టూడెంట్, ఆ బిడ్డ కూడా, ప్లేట్ గణేష్ మాస్టర్ గారు, భాను మాస్టర్ గారు, మిగతా మాస్టర్లు ఏమయ్యారు? ఎందుకని వర్క్ రావట్లేదు సార్? అదే సార్, నేను ఆ విషయంలో నేను అదే ఫీల్ అది. ఇప్పుడు ఏంటంటే మాకు నిజంగా ఒక మంచి మార్గం చూపించారు మన ప్రొడ్యూసర్స్. దిల్రాజు గారు పెద్ద మీటింగ్ పెట్టి ఏం చెప్పారంటే, మాస్టర్స్ ఈరోజు మీరు ప్యాన్ డే మాస్టర్ అయ్యారు, అది జానీ మాస్టరు, ఇంకొత్తరు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా, అమ్మాయిల అబ్బాయిని ముంబై లాగా తయారు చేయండి, ముంబై డాన్సర్స్ లాగా. ఇప్పుడు ముంబైని తెచ్చుకోవాలంటే కాస్ట్లీ ఎక్కువ అవుతుంది. మీరే తయారు చేశారనుకో, మీకు మేము ఫండ్ ఇస్తాం. మీరు 90% మీరు వర్క్ చేయండి, 10% అటు ఇటు షిఫ్ట్ అవుతారు. కరెక్ట్ అని చెప్పింది. అంటే అర్థం సార్, ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకోవడానికి మనకి రెడీ చేయండి, ఇక్కడ రెడీ చేయండి. ఇంకోటి సార్, అంటే మిస్ అవుతుందంటే ఆయన ఏమన్నాడంటే, అమ్మాయిల అబ్బాయిలు రెడీ చేయండి ఇక్కడే, 10% మాస్టర్ని ముంబై నుంచి తీసుకురావచ్చు, మెడ్రాస్ తీసుకురావచ్చు. అంటే మారుతారు వాళ్ళు. అంటే మీరు కూడా చేస్తారు, ఇప్పుడు మేము కూడా చేస్తాం కదా సార్. అంటే ప్యాన్ ఇండియా అన్నప్పుడు అందరూ కలిసి చేసుకోవాలి పని. అట్లా ఆయన చెప్పాడు సార్. మీకు కాబట్టి ఫండ్ కూడా ఇస్తాడు. నేను దాని గురించి కొట్లాడరాను అన్న. అది చేస్తే ప్రతి మాస్టర్ వర్క్లో ఉంటాడు. దాన్ని పక్కన పెట్టేశారు. అవసరమైన దానికోసం కాకుండా అనవసరమైన దాన్ని కొట్లాడుతున్నారా? ఆయన ఏం చెప్పాడు, సింపుల్ చెప్పాడు, అయ్యా మీరు తోపులు అయిపోయారు, మీరు కింగులు అయిపోయారు. ఆ రోజులు మేము పని చేసినప్పుడు సార్ డోర్ కూడా తీసేవాడు కదా సార్, ఏనుకోబకండి. నేను చేసిన టైంలో దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటా. 16 సార్ నా లైఫ్ స్టార్ట్ అయింది. దానికి ముందు నేను సాంగులు చేశా, కానీ దాని పేరు నా గురువు పేరు వేసి నేను కాముగా వర్కర్గా ఉండేవాడిని. నా లైఫ్ యాడ్ నుంచి అంటే స్టార్ట్ అయినా ఎంత ఎదగలో ఎదగలేదు సార్. తొక్కి వదిలేశారు. ఇండస్ట్రీకి పాదాభివందనం. ఇండస్ట్రీ తొక్కలా అంతే, అది ఏదో దొక్కింది అంతే. వాళ్ళని కూడా అన్నాం. మామూలుగా మీరు కొరియోగ్రాఫ్ చేసిన ఫేమస్ సాంగ్స్, ఫేమస్ ఆర్టిస్టులు అంటే ఏం చెప్తారు? జయ మేడం గారు వాళ్ళ సాంగులు చేశారు, అది పర్మనెంట్ బ్యానరు. ఈయన పర్మనెంట్ బ్యానరు. భరద్వాజ గారు చేసేవాడిని. యా నెక్స్ట్ వచ్చి అంటే కన్నడ సినిమాలు ఎక్కువ చేసేవాడిని. తమ్మారెడ్డి భరద్వాజ గారు అంటే కృష్ణ గారి సినిమాలు. కూతురు సినిమా నేను చేశాను సార్, కూతురు చేశాను. నాకు చాలా వీళ్ళు నాకు గాడ్ ఫాదర్లుగా దేవుళ్ళగా నన్ను ఆదుకున్నారు. కానీ నా ఎదుగుదలని నేను వెళ్ళాల్సిన స్థాయికి నేను వెళ్ళలేకపోయాను అంతే సార్. నేను యాక్చువల్గా ఎన్టీఆర్ సాంగ్ నేను చేయలేదు సార్. యాక్చువల్గా ఏ సాంగ్ అంటే? ఆంధ్ర వాళ్ళ. ఓకే. ఆడదాకపోయింది. నేను తలుకు తారక ఒకసారి చూడండి ఆ సాంగ్. అంటే మాస్ విషయం ఉంది ఈయనలో అని
ఎన్టీఆర్ గారు మంచి మాస్ కాబట్టి ఆడదాకా పోయాను, రిటర్న్ వచ్చేసాను. ఎనీవే నేను చేయకపోయినా నా మనుషులు చేశారు, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. కానీ నా ఇండస్ట్రీకి ఏంటంటే నా మాస్టర్కి ప్రాబ్లం వచ్చింది సార్. ఈ ప్రాబ్లం నా యూనియన్ని కాపాడాలి సార్. అంటే మా యూనియన్ ఒక స్థాయిలో ఉంది సార్, దాన్ని తొక్కడానికి ప్రయత్నిస్తున్నా సార్. అది నాకు నచ్చడం లేదు సార్, నేను సహించలేను, ప్రేమతో చెప్తున్నా సార్. ఇప్పుడు జానీ మాస్టర్ది టర్మ్ దగ్గరకు వచ్చింది, టర్మ్ అయిపోయే స్టేజ్లోకి వచ్చింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకుంటారా, లేకపోతే కూర్చొని మాట్లాడుకుంటారా? నెక్స్ట్ మాస్టర్ ఎవరు, నెక్స్ట్ మీ యూనియన్కి ప్రెసిడెంట్ ఎవరు అనేది ఎలా తెలుసుకుంటారు? అది సార్ ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే ఇంతకుముందు యాక్చువల్గా ప్రతి ఇన్ఛార్జి, ప్రతి అసిస్టెంట్, ప్రతి డాన్సరు మాస్టర్ అయిన వ్యక్తి కాకుండా ప్రెసిడెంట్ చేసేవాళ్ళు. అంటే ఒక ఇన్ఛార్జ్, ఒక అసిస్టెంట్. ఇప్పుడు ఒక మాస్టరే ప్రెసిడెంట్ అవ్వాలని ఒక సంకల్పంతో మేము ముందుకు తీసుకెళ్ళాం సార్. అయితే ఏంది సార్, అది అతనికి అవసరం లేదు సార్. యాక్చువల్గా జానీకి అవసరం లేదు, అతని ప్రెసిడెంట్ కూడా అవసరం లేదు. అతను ఒక డ్యాన్స్ మాస్టర్గా, అతనికి ప్రెసిడెంట్ అవసరం లేదు, బట్ జానీ మా యూనియన్కి కావాలి, ప్రెసిడెంట్గా కావాలి. అదేంటంటే అది ఆయనకు చిన్న కోరిక ఉంది. ఆ కోరికని నేను తీర్చా నేను అనుకుంటున్నాను. ఆ కోరికని వాసన చెప్పండి, ఆ బిడ్డ ఈ పోస్ట్లో ఉండి ఇన్ని కష్టాలు పడకూడదు. ఓకే. ఎందుకంటే అతను ఉంటే సార్ ఫండ్స్ వస్తాయి సార్. ఇప్పుడు శేఖర్ మాస్టర్ని అడిగాను సార్ నేను, నానా నిలబడినానా శేఖర్ అన్న. ఎందుకు వద్దన్నారు? అతను శేఖర్ ఇలాంటి విషయాలు రాడు సార్. శేఖర్ మాస్టర్ గారు తను బిడ్డ అవి వర్క్ చేస్తాడు కానీ రాడు. శేఖర్ మాస్టర్ని అడిగాను. మిగతా అంటే ఎవరైతే ఇప్పుడు పాల్ మాస్టర్ అని ఎవడు తెలుసు సార్, వాళ్ళు తెలుసు. వాళ్ళు ఉంటేనే మా యూనియన్కి సపోర్ట్, ఫండ్ వస్తుంది సార్, గుర్తింపు వస్తుంది. కాబట్టి పాపం జానీ మాస్టర్ గారిని ఎంటర్ చేసాం. ఆయన కోరుకుంది, జానీ మాస్టర్ గారి కోరుకుంది, అది ఆయనకి ఇష్టం ఉంది, అయ్యాడు. నథింగ్. జానీ మాస్టర్ని తీసి ఇంకోటి చేస్తా అది కుదరదు. డ్యాన్స్ మాస్టర్ అనేవాడు ప్రెసిడెంట్ ఉంటాడు, దానికోసం దిల్సే పాల్ మాస్టర్ ఎక్కడికైనా పోతాడు. ఇది తిరిగిలేదు. నాకు సహకరించే ప్రతి మాస్టర్ కూడా నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మా యూనియన్ అంటే ఇప్పుడు కొంచెం మొత్తం టర్న్ ఓవర్ అవుతుంది. ఇది రాజకీయం స్టార్ట్ అయిపోయింది, ఇది అనుకుంటున్నారు. నేనేమంటే డ్యాన్స్ మాస్టర్ అనే వ్యక్తి లేకపోతే ఇల్లు గడవదు సార్. అమ్మ నాన్న ఎవరు నా దృష్టిలో డ్యాన్స్ మాస్టరే. ఇప్పుడు సార్ ఇప్పుడు నేను నిజంగా నేను ఒక దగ్గర డాన్సర్ పనిచేసిన నా గురువులు నాకు చెప్పకపోతే నేను డ్యాన్స్ అట్ట సార్. అట్ట సార్ 2 years సార్ యాక్చువల్గా. ఒక అంటే మా పోస్ట్ టర్న్ ఓవర్. జానికి ఎప్పుడు ఆ పోస్ట్ ఉంటుంది, ఆడ హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అతనికి అవసరం లేదు, అతను ఇబ్బంది పెడుతున్నారు అంతే. ఓకే. డాన్స్ సంబంధించి తెలుగు సినిమాల్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది మొదటి నుంచి కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో డాన్స్ చేయగలిగిన స్టార్స్, పర్ఫెక్ట్ డాన్సర్ అంటే ఎవరు చెప్తారు? గొప్ప మాట సార్. దాని విషయంలో మనోళ్ళు చాలా షార్ప్ అయ్యారు సార్ ఈ మధ్యకాలంలో. దాంట్లో అల్లు అర్జున్ గారి గురించి చెప్తాను, చరణ్ గారి గురించి చెప్తాను, ఎన్టీఆర్ గురించి చెప్తాను. మనోళ్ళు తోపులేరు సార్. ఇప్పుడు మన ఇండియానే శాసించేది మన డ్యాన్స్ సార్. ఈవెన్ ప్రభాస్ డార్లింగ్ తెలిసే, ప్రభాస్ కూడా బెస్ట్ ఆడుతుంది మూమెంట్స్. ఎందుకంటే మనకు డ్యాన్స్ ఎక్కువ సార్. మనకు మన వాళ్ళు అందరూ బాగున్నారు సార్. ఇప్పుడు ఎవరిని కూడా తక్కువ చేసానికి లేదు, అందరూ తోపులేదు సార్. ఓకే, అది నాకు తెలిసింది సార్, క్షమించాలి. ఓకే. ఏంటి మీరు ఇందాక రాకేష్ మాస్టర్ అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేస్తానన్నారు, అబ్బాయి రెడీ అయ్యాడా హీరోగా చేయడానికి? డైరెక్షన్ మీరు చేస్తానన్నారు. అంతకుముందు గతంలో రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు శేఖర్ మాస్టర్ ప్లస్ వీళ్ళంతా అండగా ఉంటామని చెప్పి స్టేజ్ మీద మాట్లాడారు కదా, అవన్నీ ఫుల్ఫిల్ చేశారా వీళ్ళు చెప్పిన మాట? నెరవేర్చుకున్నారా రాకేష్ మాస్టర్ సంబంధించి? వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అంటే కుటుంబ పరిస్థితి ఓకే, నాట్ బ్యాడ్. ఆ మాట గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట చేస్తున్నారు. కానీ వాళ్ళ ఫాదర్ నాకు చెప్పిన మాట మీకు చెప్తున్నా. రాకేష్ గారు చెప్పింది. రాకేష్ మాస్టర్ నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితుడు. మా యూనియన్ నుంచి అతను తొలగించారు సార్. ఫస్ట్ అతన్ని సస్పెండ్ చేశారు. అతను సస్పెండ్ చేస్తే ఎందుకు కారణం ఏం చూపించారు? అతని అదే సార్, అది అక్కడి నుంచే రాజకీయం ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, అతను ఒక సెలబ్రిటీకి వెళ్ళాడు సార్. ఒక తెలంగాణ యూనియన్ పెట్టారు సార్. ఒక సెలబ్రిటీకి వెళ్ళినందుకు ఇతను తీసేస్తారు. సెలబ్రిటీకి వెళ్ళటం అంటే అంటే ఇప్పుడు తెలంగాణ యూనియన్ పెట్టారు సార్. ఆడికి నేను సెలబ్రిటీకి వెళ్ళాడు, గెస్ట్గా వెళ్ళారు. వెళ్ళినందుకు తను తీసేశారు సార్.
దాని తర్వాత అతను చాలా హట్ అయిపోయాడు, చాలా బాధపడ్డాడు. నేను ఒక మాట చెప్పా, డార్లింగ్ ఒక చిన్న వైట్ పేపర్ సంతకం పెట్టి నేను చూసుకుంటాను. అంటే నేను చూసుకుంటా మీనింగ్ ఏంటంటే నా యూనియన్ నన్ను గౌరవిస్తుంది కాబట్టి, మన యూనియన్ కాబట్టి. అడిగితే వద్దు పాల్, నేను ఇంక చచ్చిపోయినట్టు నా చరిత్రలో నన్ను తీసేయి, కానీ నా కొడుక్కి వారసత్వం కార్డు ఇప్పించు, నువ్వు ఇప్పించు, వాడిని ఆర్టిస్ట్ చేయి, వాడిని హీరో చేయని నన్ను అడిగాడు సార్. అది సార్ అతనికి నాకున్న ఎఫెక్షను. ఆ రోజు కూడా అతను ఫంక్షన్ అప్పుడు నేను మైక్లో చెప్పాను, దానికి మన మిగతా డైరెక్టర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వైవై చౌదరి గారు పాల్ మాస్టర్ మీరు చేయండి నేను ఉన్నాను. అంటే ఎందుకంటే సార్ చరిత్రలో మనకంటూ ఒకటి ఉండాలి, పేరా, ఒక పేపరు. అట్టా అతన్ని హింసించారు వీళ్ళు, రాకేష్ని హింసించారు. ఓకే, యూనియన్ తరఫున యూనియన్ హింసించారు. ఓకే, అంటే దానికి అతను కూడా కాంప్రమైజ్ కాల, అతను కూడా కాంప్రమైజ్ ఉంటే అయిపోను, అతను కాల. నేను చచ్చిపోయినట్టు అయిపోయింది. ఇంకా ఇప్పుడు నేను నమ్ముకొని వచ్చాను తిరుపతి నుంచి, ఎన్ని సంవత్సరాలు పనిచేశాను పాల్, నువ్వు నేను కలిసి ఇన్ని సాంగులు ఇచ్చాను, నా పిల్లలు నన్ను ఎక్కిరిస్తే నేను ఎందుకు బతకాలా? ఆయన లాజిక్ అది పాపం. నేనేమంటా అంటే పోనీవే లైట్ తీసుకో అంటే నా వల్ల కాదు, నేను డూ ఆర్ డై, కానీ ఒక హెల్ప్ చేయి, నా కొడుక్కి వారసత్వం కార్డు నువ్వు ఇప్పించాలి, అది నీ వల్ల అవుద్ది. అది సార్ దానికి సహకరించారు, ఆ యూనియన్ సహకరించింది. జానీ ఒక మాటలో నాకు జానీ మాస్టర్ నేను వారసత్వం కార్డు ఇస్తున్నాను, లేకపోతే నేను డబ్బు అన్న కార్డు ఇస్తాడు. అరే డబ్బు వద్దురా, వారసత్వం కార్డు ఇవ్వన్నా. అది సార్ లవ్ యూ సార్ ఆ విషయంలో. ఓకే ఓకే. అయితే ఇంకొకటండి, మీకు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఈ తరంలో డాన్స్ మాస్టర్లు వెలుగులోకి వస్తున్నారు. వెలుగులోకి అంటే బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది. ఇంత మునుపు ఒక ఆర్టిస్ట్ హీరోనో హీరోయిన్నో లేకపోతే సెలబ్రిటీలుగా వాళ్ళు మాత్రమే ఫోకస్ అయ్యేవాళ్ళు. మీరున్న టైంలో, మీరు వర్క్ చేస్తున్న టైంలో ఎందుకని లైమ్ లైట్లోకి రాగలేకపోయారు అంటే ఏం చెప్తారు? ఆ విషయంలో ఈ జనరేషన్ ఎక్కువ హైలైట్ అవుతుంది కొరియోగ్రాఫర్స్. ఓకే సార్, వాస్తవం చెప్పంటే నా టైంలో నేను ఎదిగినప్పుడు మీడియా లేదు సార్. ఫస్ట్ మీడియా లేదు, దానికి యాప్ట్ కాలేదు, దాంట్లో నేను ముందుకెళ్ళలేదు. అందుకే నేను కపిల్ దేవ్ గారిని చాలా లైక్ చేస్తాను. కపిల్ దేవ్ గారిని ఆయన ప్రపంచ కప్ తెచ్చాడు, తక్కువ మందికే తెలుసు, ఎక్కువ మంది తెలియదు. ధోని తెచ్చింది ప్రపంచం అంతా తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను మీడియాని కోరుకునేది, ఐఎమ్ డాన్స్ మాస్టర్, నేను ఒక పాల్ మాస్టరు, నాకు ఒక బ్రాండ్ ఉంది, నన్ను గుర్తించండి అని మీ యొక్క స్టూడియో త్రూ నేను కోరుకుంటున్నాను సార్. ఓకే, ఇప్పుడు మనకి ఫంక్షనింగ్ ఎలా ఉంటుందండి? ఇప్పుడు డాన్స్ మాస్టరు, డాన్సర్సు, ఈ లొకేషన్లో ఉండే పేమెంట్లు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? మీకు ఎంత ఇచ్చేవాళ్ళు అప్పట్లో? అంటే అప్పట్లో సార్ ఒక 5,000 2,000 అప్పట్లో తక్కువ పేమెంటు. ఇప్పుడు యాక్చువల్ రూల్ ప్రకారం 50,000 ఒక సాంగ్కి. అంటే వాడు చిన్నోడైనా పెద్దోడైనా రూల్ 50,000 మాస్టర్కి. ఓకే, కానీ ఆ రూల్ పాస్ చేయలే, ఇంకా అది పక్కన పెట్టేశారు. ఇప్పుడు పాపం కష్టం వచ్చినోడు పోతున్నాడు, సుఖం వచ్చినోడు పోతున్నాడు. కష్టం వచ్చినోడు వెయిట్ చేస్తున్నాడు, సుఖం వచ్చినోడు వాడు డబ్బు రిటర్న్ ఇస్తున్నాడు. ఇప్పుడు నాకు వర్క్ అవసరం లేదు, నేను ఎదగాలంటే మీ దగ్గర నాకు డబ్బు అవసరం లేదు, నేను పని చేయాలని నాలాంటి వాడు వస్తున్నాడు. కానీ కష్టపడే మాస్టర్ ఏమవుతున్నారు? దీనివల్ల మాకు కూడా ఇబ్బంది సార్. భలే పాయింట్ ఇది. దయచేసి మా యూనియన్ పెద్దలకు కూడా నేను అదే చెప్తున్నా. ఎందుకంటే 50,000 అనేది ఒక మనిషి బతకడానికి ఒక సాంగ్కి 50,000, అది కూడా లేదు సార్. 5,000 3,000 4,000 ఇచ్చి మనిషిని క్లోజ్ చేస్తున్నారు సార్ ఇప్పుడు. 5,000 3,000కి మాస్టర్ని బీభత్సం సార్. అది నేను చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ చెప్తా. ఎందుకంటే నా మాస్టర్లు బాగుండాలంటే నా అలాంటి వాడు వాయిస్ ఇప్పాలా, అంతే సార్. ఇప్పుడు మాస్టర్ కార్డు ఉంది మీకు, మాస్టర్గా అవకాశాలు రావట్లేదు. మీకంటే మీరని కాదు, 146 మంది మాస్టర్లు ఉన్నారు. మాస్టర్లో కొంతమందికి అవకాశాలు వస్తున్నాయి, మిగతా వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. అవకాశాలు రాని వాళ్ళు ఇల్లు గడవడం కోసమో లేకపోతే పని కావాలని చెప్పేసి ఆ మాస్టర్ల దగ్గర, వర్క్ ఉన్న మాస్టర్ల దగ్గర డాన్సర్లుగా వెళ్తే తీసుకుంటారా? ఇది ఒక రూల్ పాస్ చేశాను సార్. నేను రిక్వెస్ట్ చేశాను, నాన్న మీరు కొంచెం వర్క్ ఇవ్వండి, బిజీగా ఉన్న జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, సో అడిగా నాన్న. ఎందుకంటే ఈరోజు పరిస్థితి బాగాలేనప్పుడు వాడిని ఆదుకునే శక్తి దేవుడు మీకు ఇచ్చాడు సార్. ఒకప్పుడు నేను చేశాను సార్. నేను స్టార్టింగ్లోనే మీకు చెప్తున్నాను, అమ్మాయిలకి అబ్బాయిలకి డబ్బులు ఇచ్చినాడు సార్ నేను. అంటే వాళ్ళ వర్క్లు రాకపోతే
నేను సాంగులు చేసి నా ఒక అమౌంట్ వేసి మిగతా అసిస్టెంట్ని కూడా కలుపుకొని అందరూ వేసుకుంటారా వాళ్ళకి హెల్ప్ చేయమని ఆ సిద్ధాంతం నేను చేశాను సార్. ఇప్పుడు రీసెంట్గా కూడా చెప్పింది ఏంటంటే డ్యాన్స్ మాస్టర్ని వర్క్ తీసుకెళ్ళండి, వర్క్ నేర్పించండి, మీ వల్ల వాళ్ళకి లైఫ్ ఉంటుంది అని కొత్తగా ఈ మధ్య కాలంలో మాట్లాడాను. మీరు గొప్ప మాట్లాడారు. ఎందుకంటే సార్ ఇప్పుడు వే అనేది నలుగురే సార్. మీరు అప్పుడు ప్రభుదేవ తీసుకున్న, లారెన్స్ మాస్టర్ తీసుకున్నా, ప్రభుదేవ మాస్టర్ తీసుకున్నా అంతవరకు కానీ ఎక్కువ ఉన్నారు సార్. మెడ్రాస్లో కూడా ఒక 2000 మంది ఉన్నారు సార్. యాక్చువల్గా మనకన్నా ఎక్కువ, కానీ డెవలప్ అయింది ఎంతమంది సార్? ఒక నలుగురు తప్ప నుంచి ఒక నలుగురు 10 మంది పేర్లు లేవు. మనకు కూడా అట్టే వచ్చింది. కానీ మనం ఒక అండర్స్టాండింగ్తో పోతే ఎదుగుతారు మాస్టర్స్ అన్న ఉద్దేశంతో మీరు చెప్పినట్టు నేను చెప్పాను సార్. అది ప్రయత్నిస్తున్నారు, చేస్తారు సార్ మన మాస్టర్స్. ఓకే. అయితే ఫైనల్గా మీ యూనియన్కి కానీ ఈ రప్చర్ అంతా చూస్తున్న జనానికి కానీ మీరేం చెప్పదలుచుకున్నారు మీ యూనియన్ గురించి, జానీ మాస్టర్ గురించి? సార్ ఒకటే సార్, బయట పబ్లిక్ కానీ మీడియా త్రూ నేను కోరుకునేదంటే దయచేసి కొన్ని సంవత్సరాల నుంచి మేము కష్టపడిన ఒక యూనియన్ని ఇది స్థాపించాం. దీన్ని బయట తీసుకెళ్ళి ఒక బిజినెస్ చేసి ఇంకో విధంగా తీస్తే అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే సార్ నాది తిరుపతి సార్, రాయలసీమ. ఒక ఆటో పట్టుకొని ఒక బస్సు ఎక్కి వచ్చి ఇక్కడికి వచ్చినోడిని, ఇంత సామ్రాజ్యం సృష్టించుకున్నాడిని. ఈరోజు ఒక ఇండస్ట్రీ అనేది, ఒక డ్యాన్స్ ఫీల్డ్ అనేది చాలా గొప్ప సార్. దాన్ని కిల్ చేయడం మాత్రం నాకు ఇష్టం లేదు సార్. దయచేసి మా యూనియన్ బాగుండాలా, మా యూనియన్ పెద్దలు బాగుండాలా, మేమందరం బాగుండాలా నేను కోరుకుంటున్నాను సార్. ఒకటే సార్, ఇక్కడ జానీ విషయంకి వస్తే పాపం ఆ పిల్లడు మంచోడు సార్. వాడు మంచోడే. ఎందుకంటే చెప్తున్నాను సార్ డైరెక్ట్గా సార్, తప్పు చేస్తుంటే మా యూనియన్కి ఇంచుమించు ఒక 30 లక్షలు ఖర్చు పెట్టుంటాడు సార్ సపరేట్గా. వాడికి అవసరం లేదు, సొంతంగా. నేను అది కూడా తిట్టా, ఖర్చు పెట్టబకరనా సొంతంగా 30 లక్షలు అంటే ఈ అమౌంట్ తీయకుండా. అంటే మాకు యూనియన్లో ఫండ్ ఉంటుంది కదా సార్, దాన్ని తీయలేదు సార్ అబ్బాయి. దాన్ని తీయకుండా ఈ ఫండ్నే కాపాడినాడు. మరి ఈరోజు అతని పరిస్థితి ఏంది? కానీ మీడియా త్రూ నేను చెప్పేది ఒకటే, మా యూనియన్ చాలా గొప్ప సార్. చాలామంది సాక్రిఫైస్ ఉంది, చాలామంది ప్రాణం త్యాగం చేశారు. సార్ ఇంకొక మాట అండి, మీ పరిస్థితి ఏంటి, మీ పొజిషన్ ఏంటి, మీ ఫ్యామిలీ పొజిషన్ ఏంటి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మీ పిల్లలు సెట్ అయ్యారా, ఏంటి పరిస్థితి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ చెప్పండి, తిరుపతి నుంచి వచ్చారన్నారు కదా, మీరు వచ్చినప్పుడు ఏం సాధిద్దాం వచ్చారు, మీరు అనుకున్న జరిగిందా? చాలా గొప్ప సార్ ఈ విషయం. నేను వచ్చినప్పుడే ఆ రోజులు నేను 70,000 తీసుకున్నవాడిని. ఆ రోజులు అంటే 70,000 అంటే మామూలు విషయం కాదు. కానీ డబ్బు అనేది నేను సేవ్ చేయలేకపోయా. నా అనేవాళ్ళకి పనిచేశాను. కానీ ఒక 6 ఎకరాల పొలం ఉంది. ఆ పొలమే నా కుటుంబాన్ని కాపాడుతుంది సార్. ఇది ఇంకేం లేదు, నా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, నాకేం లేదు. ఈ 6 ఎకరాలు అప్పుడు కొనుక్కున్నా, అంటే ఇంచుమించు 25 years బ్యాక్ సార్. అది ఒకటే నన్ను కాపాడుతుంది సార్. ఓకే, అంతే. ఓకే. మీ పిల్లలు ఇంకా అన్ని? ధ్రువ అగస్త్య నా కొడుకు పేరు. ఒక బాబు 8th class చదువుకుంటున్నాడు. ఇంకా వాడిని పోషించుకోవడానికి, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నా యుద్ధం. వర్క్ విషయంలో ఏమన్నా డెవలప్మెంట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఏంటంటే సార్, సాంగ్స్ అంటే అసలు లేవు సార్. సాంగ్స్ లేవు. నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి, నాకు తెలిసిన మాస్టర్స్, పాల్ మాస్టర్ అంటే నాకు ఒక చిన్న విషయం సార్, క్రిటికల్ కూడా సాంగ్లు కంపోజ్ చేసే శక్తి నాకు ఉంది సార్. అంటే ఇది వేస్ట్ అయిపోయింది ఈ సాంగు, ఎవడి వల్ల కదంటే నేను చేస్తాను సార్ దాన్ని. అది నాకు దేవుడిచ్చిన శక్తి, అది చేస్తాను. కాబట్టి నాకు అప్పుడప్పుడు సాంగ్స్ వస్తున్నాయి. కానీ పేరు లేకుండా జనవరిలో డైరెక్షన్ చేయబోతున్నా సార్. రాకేష్ కొడుకుని తను పెడుతున్నాను. జనవరిలో డైరెక్షన్ చేయబోతున్నా సార్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి.